హలో 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 గైస్, అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మేమందరం హ్యాపీగా ఫ్యామిలీ ట్రిప్గా ఈసారి మేము విదురాశ్వత్థానికి వెళ్ళాము. అక్కడ అశ్వత్ నారాయణ స్వామి ఉంటారు. ఆ టెంపుల్లో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. యాక్చువల్లీ ఎంట్రన్స్ అవుతున్నప్పుడే అక్కడ పిల్లలకి ఎంజాయ్ చేసేకి చాలా బొమ్మలు కూడా ఉంటాయి. మా పిల్లలు కూడా చాలా బొమ్మలు తీసుకున్నారు. ఇది గుడి ఎంట్రన్స్. గుడి ఎంట్రన్స్ ఇట్లా వెళ్ళాలి లోపలికి. ఇట్లా లోపలికి వెళ్ళిన వెంటనే ఇక్కడ నాగులు అన్నీ ఉంటాయి. అక్కడ అందరూ నాగుల్ని కడిగి పూజ చేస్తూ ఉంటారు. అన్ని డేస్ కూడా చేస్తూ ఉంటారు, కానీ ఎక్కువగా సండే అయితే చాలా ఎక్కువ మంది వస్తారు అక్కడికి. పూజ అంతా బాగా చేయొచ్చు అని వాళ్ళకి ఆ టైంలో ఓకే అని వాళ్ళ ఇది. ఈ పూజ అంతా ఏ విధంగా చేస్తారని అక్కడ మీరు చూస్తుంటారు. అక్కడ ఒక బోర్డు కూడా ఉంది. ఆ బోర్డులో అంతా మెన్షన్ చేసి ఉంటారు ఎలా ఏమి అనేసి. ఇక్కడ పూజలు చేస్తున్న వీడియో కూడా కొంచెం క్లిప్ యాడ్ చేస్తాను. అంటే మేము చేయలేదు, మేము చేసాం వేరే దేవుడికి. బట్ వేరే వాళ్ళు చేస్తున్నది వీడియో తీస్తున్నాం. మేము చేసే పూజ మేమే వీడియో తీసాక అవ్వదు కాబట్టి. అక్కడ గజస్తంభం కూడా ఉంది. పైన అక్కడ చెట్లు కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. రీసెంట్ గా ఒక చెట్టు కూడా పడిపోయింది. రీసెంట్ గా లేదు, చాలా డేస్ ఒక చెట్టు కూడా పడిపోయింది. ఇక్కడ గుడి లోపల ఎంట్రన్స్ వెళ్తేనే దేవుడు కూడా చాలా నాగులతోనే ఉంటుంది. దేవుడు కూడా గుడి కూడా చాలా పెద్దగా ఉంటుంది గాయస్. యాక్చువల్లీ పిల్లలు కూడా బాగా ఆడుకోవచ్చు, అంత బాగుంటుంది అక్కడ. పీస్ఫుల్ గా కామ్ గా ఒక ఫ్యామిలీ వన్ డే వెకేషన్ గా హ్యాపీగా వెళ్ళి రావచ్చు. బెంగళూరు నుంచి ఇక్కడ ఇంకా గౌరీబిదనూర్ అక్కడ ఇంకా 7 to 10 కిలోమీటర్స్ ఉంటుంది. మినిమం 15 minutes లో జర్నీ అయిపోతుంది. ఇంకొక విధంగా కూడా వెళ్ళొచ్చు, హిందూపూర్ ఇంకా కూడా వెళ్ళొచ్చు. అక్కడ ఇంకా 19 to 25 కిలోమీటర్స్ ఉంటుంది. అప్ టు హాఫ్ అన్ అవర్ లోపల అయితే అక్కడ ఇంకా చేరుకోవచ్చు. దేవుడి గుడి అంతా వీడియో చేశాను, చూడండి. చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న యూట్యూబ్ ఛానల్ని చాలా పెద్దగా మీరే ముందుకు తీసుకొని పోవాలి. గుడి లోపల ఎలా ఉంటుంది అంతా చూడండి. యాక్చువల్లీ ఆల్మోస్ట్ చాలా మెంబర్స్ చూసుంటారు, కానీ చూడకుండా వాళ్ళు కూడా ఈ విధంగా చూడొచ్చు అని ఒక చిన్న ఇది. మాకు కూడా ఒక మెమొరీ అట్లా ఉంటుంది అనేసి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ చేస్తా లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే చాలా ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళాము. మమ్మీ, నేను, మా పిల్లలు, మా సిస్టరు, మా పెద్దమ్మ అందరూ వెళ్ళి అక్కడైతే 2 days ఉన్నాము. మా కూతురికి గుండు కూడా కొట్టించినాము. గుండు కొట్టించి అక్కడ నాగులకి పూజ చేసి అభిషేకం కూడా చేపించాము. మేమైతే చాలా టైమ్స్ వెళ్తూనే ఉంటాము ఆ గుడికి. ఎందుకంటే మా మమ్మీ ఇంటి దేవుడు కాబట్టి మేము వెళ్తూనే ఉంటాము ఆ గుడికి. రీసెంట్ అక్కడ మీరే చూడండి, దేవుడు కూడా అలాగే ఉంటుంది. అశ్వత్ నారాయణ స్వామి అని పిలుస్తుంటారు. అక్కడైతే రూమ్స్ కూడా ఇప్పుడు చాలా డెవలప్ అవుతుంది. ఒకప్పుడు అయితే అక్కడ రూమ్స్ కూడా ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడైతే అక్కడ కూడా రూమ్స్ చాలా వరకు డెవలప్మెంట్ చేసినారు. గుడి కూడా ఇప్పుడు ముందు కన్నా ఇప్పుడు చాలా డెవలప్మెంట్ కూడా అయ్యింది. ఎన్ని నాగులు ఉన్నాయంటే అసలు చెప్పలేమంటారు. చాలా మంది నాగప్రతిష్ఠ కూడా చేపిస్తూ ఉంటారు. చాలా ఏదైనా మొక్కుని తులాభారం కూడా ఇస్తా ఉంటారు. అర్జీ ప్రదక్షిణ కూడా చేస్తా ఉంటారు. అక్కడ నాగు పుట్టు కూడా ఉంది. మొక్కుని సంతానం లేకుండా వాళ్ళు కూడా ఉయ్యాల కట్టి మొక్కుని వస్తే ఆడబిడ్డ అవుతుంది, మగ బిడ్డ అవుతుంది. బిడ్డలు లేకుండా వాళ్ళకి బిడ్డ అవుతుంది. ఎవరి నమ్మకం వాళ్ళది. గుడి అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఎవరి నమ్మకం వాళ్ళది. చాలా మంది చాలా రకాలుగా పూజ చేస్తూ ఉంటారు అక్కడ. మీరే చూస్తున్నట్టు కూడా చాలా మంది, వాళ్ళు ఒకరు ఇద్దరు అని చెప్తున్నారు, అంతమంది వస్తూ ఉంటారు. అంత పీస్ఫుల్ గా ఉంటుంది. చాలా మేమైతే ఒక్కసారి కాదు, ఎన్నో టైమ్స్ వెళ్ళాము. చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది టెంపుల్ అయితే. చాలా పెద్ద టెంపుల్. ఓల్డ్ టెంపుల్ కూడా ఉండొచ్చు. వెళ్తున్నాము. మా ఊరికి దగ్గర కాబట్టి మేమైతే చాలా టైమ్స్ వెళ్ళాము. 3 days 1 day అక్కడ స్టే చేసి పూజ చేసుకుని వీడియో చాలా వరకు అదే తీశాను. జనాలు ఎంత ఏం చేస్తున్నారు, ఎలా గుడి చుట్టూ ప్రదక్షిణం చేసినప్పుడు కూడా వీడియో తీశాను. ఎలా ఉంటుంది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా.
ఇక్కడ చూడండి ఒకటి కాదు చాలా యాక్చువల్లీ చాలా డెవలప్మెంట్ అవుతుంది కానీ కమ్మి అవుతలేదు అన్ని చాలా వరకు అయితే స్లోగా మునిగిపోతుంది అంటారు కదా దేవుడు కిందికి వెళ్ళిపోతుంది అప్పు అప్పు అయ్యే కొద్ది దేవుడు అయితే కిందికి వెళ్ళిపోతాడు అయినా తగ్గేది అంటారు కాబట్టి చాలా వరకు ఇంకా ఇంప్రూవ్మెంట్ గవర్నమెంట్ కోతలు అయితే చాలా ఉంటాయి అక్కడ చాలా కోతులు ఉంటాయి దేవుడు అయితే చూసేసి చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే ఆ కోతులకి బనానా ఇచ్చేదే సరిపోతుంది బనానా కానీ జామకాయ కానీ ఇక్కడ పెట్టుకొని ఉంటారు కాబట్టి అక్కడ ఇస్తూనే ఉంటారు మేమైతే సండే వెళ్ళాం కాబట్టి ఒక సండే చాలా మంది వచ్చారు అక్కడ అభిషేకం పొద్దుగా చేస్తూ ఉంటారు కాబట్టి చాలా మంది అయితే వస్తూనే ఉంటారు సండే అయితే చాలా ఎక్కువ మంది వస్తారు ఎక్కువ మంది ఉంటారు టికెట్ లేదు ఏమీ లేదు హ్యాపీగా అభిషేకం హ్యాపీగా వన్ డే ట్రిప్ లాగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటారు మీరే చూడండి ఇక్కడ నావలి ఎంత వీడియో ఎంత ఇంప్రూవ్మెంట్ అయింది రోజు యాక్చువల్లీ నేను ఒకటే కాదు యూట్యూబ్లో చాలా మంది వీడియోస్ చేస్తుంటారు బట్ ఓల్డ్ వీడియోస్ న్యూ వీడియోస్ అన్నీ ఉంటాయి బట్ ఇది న్యూ వీడియో అంతే ఓల్డ్ వీడియోస్ ఇంప్రూవ్మెంట్ అంటే అప్పటికి ఇప్పటికి ఎంత ఇంప్రూవ్మెంట్ అయ్యింది అనేది ఒక వీడియో మా బాబాకి కూడా నేను మొక్కలు కొన్ని టెంపుల్స్కి ఈ టెంపుల్ కూడా ఒకటి గుట్లో సంథింగ్ వేస్తాము అని అలా వేసుకొని గుండు కొట్టే వాళ్ళు కూడా మాకు చాలా వరకు కొడుకు నీళ్ళు తెచ్చిచ్చి పాపకి అనేసి నీట్గా అసలు ఇంత మార్పు కూడా లేకుండా నీట్గా గుండు కొట్టినారు ఆ అమ్మాయి కూడా అసలు ఒక్కసారి కూడా ఏడవలేదని బాగా అద్భుతంగా హ్యాపీగా చేశారు అప్పుడు వాళ్ళే పాపం పోయి ఇచ్చి పాప కదా అనేసి వాళ్ళు కూడా మాకు సపోర్టింగ్ బాగా గుళ్ళో కూడా మాకేం కూడా ఇబ్బంది పడకుండా నీట్గా అయింది యాక్చువల్లీ మేము ముందుగానే రూమ్ బుక్ చేసుకున్నాం కాబట్టి మాకేం ప్రాబ్లం లేకుండా రూమ్స్ కూడా మాకు రూమ్స్ కూడా ఏం ప్రాబ్లం లేకుండా హ్యాపీగా అయింది అండ్ అక్కడ రూమ్స్ సత్రంలో మాకు ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసినారు మాకు ఫుడ్ కూడా ఏం ప్రాబ్లం కూడా అవ్వలేదు ఏం ప్రాబ్లం లేకుండా ట్రిప్ మాకు చాలా హ్యాపీగా జరిగింది ప్రాబ్లం కూడా ఏమంటే ఏం కూడా లేదు పిల్లలు ఒకటే ప్రాబ్లం అది ఎక్కడ చూసినా అక్కడ చూసేసి చాలా బొమ్మలు ఉంటాయి కాబట్టి అక్కడ కదా అందరూ ఇందులోనే పిల్లలు ఉంటారు వాళ్ళకి కొనేది ఎక్కువ ఉంటుంది నేను వీడియోలో చాలా వరకు మీకు నాగులు ఎక్కడ ఎలా ఏం పూజ చేస్తున్నారు ఎలా పూజ చేస్తున్నారు అనే వరకే నేను షూట్ చేశాను ఎవరి ప్లేసెస్ నేను ఏం చూపినా మెయిన్గా ఏం చూపించాలో అదే చూపించాను ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఎలా పూజ చేస్తున్నారు ఓల్డ్ విగ్రహాలు ఎలా ఉన్నాయి అవన్నీ ఎక్కువ అదే ఇంక్లూడ్ చేయాలంటే ఆ దేవస్థానంలో రావాలంటే ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇంపార్టెంట్ మాత్రమే చూస్ చేశాను ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఇలా కంపల్సరీ కడుగుతుంది అప్పుడు ఇంకా మళ్ళీ చేసేటప్పుడు కానీ ఇలా కడిగి ఇలా పూజ చేస్తున్నారు చాలా మంది వరకు వీడియో నాకు అయినంత వరకు నేను వీడియో చూసాను పిల్లల్ని చూసుకొని వీడియో అలాగే మెయింటైన్ చేశాను చాలా వరకు అయితే దీంట్లోనే కవర్ అయ్యేలాగా చేశాను బట్ ఉండేది చెప్పాలి కాబట్టి మీకు ముందుగానే ఏదో పూజ చేస్తారు ఫైనల్గా మా సిస్టర్ కొడుకు పూజ చేసి ఇలా తయారు చేస్తున్నట్టు ఫోటో వేశారు అది అప్లోడ్ చేశాను ఇక్కడ గోమాతలు కూడా ఉన్నాయి గోమాతలకు కూడా పూజ చేసుకొని ఉండొచ్చు ఇలా ఒక పిక్చర్స్ కూడా లాస్ట్ లో తీసుకున్నా కూడా యాడ్ చేసింది మా అమ్మాయితో వాళ్ళతో పాలు వేపిస్తుంటే కూడా ఒక ఫోటో తీశాను వీడియో క్లిప్ మర్చిపోయాను ఫోటోగా యాడ్ చేశాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి